ఏం పేరు అన్న? స్వామి చింతల. ఎట్లా ఉన్నది మరి ఊర్ల పరిస్థితి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది. తప్పనిసరిగా రాబోయే రోజులలో 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేసిండ్రు. హైదరాబాద్ నుంచి ఆ కాడ నుంచి ఊళ్ళలోకి వచ్చి ఊళ్ళో కార్యకర్త లీడర్లు కూడా అలాంటి పరిస్థితి అక్రమంగా కట్టడాలు సామాన్య ప్రజల్ని కష్టపెట్టిండ్రు, ఇల్లు కూల్చారు. కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. చాలా తక్కువ గుర్తులు పెట్టి విడిచిపెట్టిండ్రు, కానీ ఎలాంటి పెద్ద నాయకుల స్థాయికి పోలేదు. మరి అప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇది ప్రజాపాలన అని చెప్పిండు, కంచెలు బద్దలు కొట్టినాం, అది మొత్తం పేదోళ్ళకు న్యాయం జరిగేదే మా లక్ష్యం అని చెప్పి, న్యాయం చేయడమే లక్ష్యం అని చెప్పి అన్నాడు ఎలక్షన్లో. చెప్పుకోవడం తప్ప చేతల్లో ఎలాంటిది లేదు. ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మాటలే కానీ చేతలు ఉన్నాయి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద ప్రజలకు 75% ఓపిక తగ్గింది, నమ్మకం తగ్గింది. ఇప్పుడు రైతు బంద్ వేసిండంట కదా నిన్న. ఈ రోజు వరకు సాయంత్రం ఇంతకుముందు నేను 2 గంటల ముందు కూడా చూసుకున్నా, ఇప్పటి వరకు అయితే రాలేదు. రాలేదు మొత్తం అన్ని ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకటేసారి వేసేసిన అంటుండ్రు. 3 ఎకరాల దాకా వేసిన అనేది తెలిసింది. కొద్దిమంది పర్లేదు అంటుండ్రు. నాకైతే ఇంతకుముందు 12:30 1 గంట కూడా నేను చూసుకున్నా, పర్లేదు. వస్తున్నాయి అన్న, వస్తున్నాయి. డీలర్ దగ్గరికి సొంత బియ్యం వస్తున్నాయి. ఇంకా ఎట్లా ఉన్నదన్న ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, మార్పు అని ప్రధానంగా మార్పు తెస్తామని చెప్పి వచ్చారు కదా, మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పి, ఎట్లాంటి మార్పు వచ్చింది ప్రజలలో? అంటే వాళ్ళు గెలుపు ప్రయత్నంలో వాగ్దానాలు చేసిండ్రు. గెలుపు తప్ప వాళ్ళు వాగ్దానాలు నెరవేర్చలేరు. మహిళా సోదరిమణులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే 2500 మీకు ఇస్తాము అని ఒక హామీ పత్రం ఇచ్చిండ్రు. ఆ ఊచే లేదు. కార్డులు ఏం పని చేస్తలేవో, కార్డులు కూడా ఇచ్చారు, చిన్న కార్డు లేదు, ఎలాంటివి లేదు. మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన కార్డు కూడా ఇచ్చిండు, డైరెక్ట్ ఇచ్చి వాళ్ళతో సంతకాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు, పని చేస్తున్నాయి కార్డులు, ఎలాంటి పద్ధతి. ఇప్పుడు ప్రధానంగా ఆయన ఏమంటా ఉన్నాడంటే మహిళలను అభివృద్ధి చేయడంగానే లక్ష్యంగా పెట్టుకున్నా అంటుండ్రు రేవంత్ రెడ్డి. లేదండి, లేదు, అలాంటిది ఏం లేదు. మహిళా సోదరి మనలు ఇలా డోక్రా గ్రూపులు కావచ్చు, శ్రీనిధుల నిధులు కావచ్చు, ఎలాంటి మహిళా సోదరి మనలకు అందడం లేదు. కోట్ల నిధులు ఇచ్చిన మహిళలందరికీ, డ్వాక్రా సంబంధించిన వాళ్ళకు ఇప్పుడు ప్రధానంగా మహిళలకు ఓట్లేసి, అంటే మహిళలు ఓట్లేసినా నేను మళ్ళీ గెలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. లక్షాధిపతులు కావాలి వాళ్ళు. రాబోయే రోజులలో భిక్షాధిపతులు చేయకపోతే సరిపోతుంది. కోటీశ్వరాలు చేయడం అనేది సాధ్యం కాదు. ఉన్న ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగస్తులకు డబ్బులు ఇస్తే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పంటలకు కావచ్చు, అంటే మిగతా సాగునీరు అంతా దేని నుంచి వస్తాయి? కాళేశ్వరం నుంచేనా? మాకు ఎత్తిపోతల పథకం కార్యక్రమం ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ శంకుస్థాపన చేసిండ్రు. ఎంత దూరం వస్తానా కాళేశ్వరం నుంచి? కాళేశ్వరం 110 కిలోమీటర్లు వస్తాను. అందుతాయా ఇక్కడ దాకా వస్తాయా? మాకు బ్యాక్ వాటర్ సార్. మా గూడెం దగ్గర ఒక లిఫ్ట్ పెట్టిండ్రు. ఆ లిఫ్ట్ నుంచి దండేపల్లి మండలు, ఆజీపూర్ మండలు కంప్లీట్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. ఇక్కడ రైతాంగం మర్చిపోలేదు ఏంటి అంటే ఈ ఎత్తిపోతల పథకమే. చాలా బాగుపడ్డారు. ఇప్పుడు ఈ మధ్య బాగా చర్చ నడుస్తుంది కదా, అసలు ఈ కాళేశ్వరం పనికి రావట్లేదు, ఇది మొత్తం కూలిపోయింది, ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. నిజంగానే కాళేశ్వరం వల్ల ఎలాంటి యూజ్ లేకుండానా తెలంగాణకు? అప్పట్లో చాలా యూజ్ ఉందన్న. ఇవాళ 1 కోటి ఎకరాలకు మాగాని కానీ తాగునీరు కానీ సాగునీరు ఇచ్చే ప్రభుత్వం, ఇంత మంచి ప్రభుత్వం ఈరోజు 1 కోటి ఎకరాలకు నీరు ఇచ్చిన అని ఘనత కేసీఆర్ తప్ప ఈరోజు పోతుంది, పిల్లర్లు పోతున్నాయి, లేకపోతే కొట్టుకపోతాయి, మేము ఇది అసలు ప్రాజెక్టే కాదు అనడం చాలా శుద్ధ తప్పు. ఈరోజు ఈ ప్రాజెక్టు వల్ల మల్లన్న సాగర్కు వాటర్ పోతున్నాయి, మా ధర్మారం మండలంలో వాటర్ ఉన్నాయి. చాలా భూగర్భ జలాలలో పెరిగిన సందర్భాలు చాలా జాగాలు కనబడుతున్నాయి అన్న. అంటే 1 ఎకరానికి కూడా బారలేదు అసలు కాళేశ్వరం నుంచి అంటే అది తప్పన్న, అది చాలా శుద్ధ తప్పు. ఒక ప్రభుత్వం మీద నెట్టడం తప్ప, ఈరోజు చాతగనితనంగా ఒక ప్రభుత్వం మీద కేసీఆర్ లాంటి మేధావి మీద నెట్టడం తప్ప వారితో రేవంత్ రెడ్డి ఏం మేధావన్నా కనబడుతుంది కదా. ఏం మేధావి? మాటల మీదవా? మాట్లాడేవారు చేతలు చేయాలి. ప్రజలు చేతలు చేయాలంటే పైసలు కావాలి. ఇప్పుడు ఆ పైసలు తేవడానికి ఎక్కడ పోయినా కూడా ఎవరు అప్పులు ఇస్తలేరు. కేసీఆర్ మొత్తం అప్పులలో చేసిపోయిండు రాష్ట్రాన్ని అని చెప్తున్నాడు. కేసీఆర్ అభివృద్ధి చేసిండు, నా 100 సంవత్సరాలు సరిపోయి అభివృద్ధి చేసిపోయిండు. ఇలా ప్రతి మండలాల్లో కానివ్వండి, ప్రతి విలేజ్లలో కానీ ఇలా వేదికలు ఒక 100 సంవత్సరాలు ఉంటాయి అన్న రైతుల కోసం. ఒక సబ్స్టేషన్ ఇవాళ మాకు జైపూర్ మండలం ఒక సబ్స్టేషన్ ఉంది. అది ఎంత అన్న? అది 100 సంవత్సరం ఉంటుంది. యాదాద్రిది
అది డెవలప్మెంట్ కాదా? అది నేను కోట్లు ఖర్చు పెట్టిన చెప్పడం అది ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అది నీచమైన పరిపాలన. మళ్ళీ దాని ఇప్పుడు అన్నిటికీ పేర్లు మారుస్తుండ్రు రేవంత్ రెడ్డి. అప్పుడు యాదగిరిగుట్ట అంటే పాత యాదగిరిగుట్ట ఉంటే యాదాద్రి చేసినందుకు మళ్ళీ యాదగిరిగుట్ట అని చెప్పి దానివల్ల పెద్ద నష్టమే లేదు. ఆయన ఏ పేర్లు మార్చుకున్నా పెద్ద నష్టమేం లేదు. కాకపోతే ప్రజలకి అభివృద్ధి చేయవలసిన అవసరం ఆయనకి ఎంతైనా ఉంది. నెట్టుగా పోవడం కాదు. ఇంకా 4 సంవత్సరాల 3 సంవత్సరాల కరెక్ట్ దీని ఫలితాలు ఆయన ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏం చేయలేదో చెప్పినావు. అసలు ఏం చేసిండు? 18 నెలలు అవుతుంది, 19 నెలలు అవుతుంది. ఏం చేసిండన్న ఆయన వచ్చిన తర్వాత? ఏదైతే కనబడతలేనా శాశ్వత పనులు ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఇచ్చేటి కొద్ది మందికి. ఇలా మీరు అన్నట్టు ఇంతకుముందు మన సోదరుడు అన్నట్టు ఇది సబ్సిడీ క్వింటాల్కు ఇప్పుడు అలాంటివి కూడా చాలామందికి రాలేదు. బోనస్ ఇలాంటివి చాలా తప్పులు జరుగుతున్నాయి. అది మార్చుకుంటే బాగుంటుంది. మంచి లేదని చెప్పడానికి ప్రజలేనన్నా, ప్రజలే చెప్తున్నారు. ప్రజలు చాలామంది చెప్తున్నారు. రైట్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయట. ఖచ్చితంగా వెనుదిరుడు అయితే తప్ప ముందుకెళ్ళడు రేవంత్ రెడ్డి ముందరికి పోయే ప్రసక్తే లేదు. స్థానిక ఎలక్షన్లతోనే వారిది ఏంటిది అనేది పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది తెలుస్తుంది. ప్రజలు నిర్ణయిస్తారు. ఏం పేరే పెద్దాయన? నా పేరు చంద్రయ్య. ఎంత వస్తుంది పెన్షన్? 4000 వస్తుందా? 2000 వస్తాను సార్. 2000 ఎందుకు 4000 ఇస్తా అన్నాడు ఇస్తలేడు. అంతేనా? ఇస్తలేడు అన్నాడు కానీ ఇస్తలేడు. అరే అడగలే మరి? అడిగితే గంతే అన్నారు. అడిగితే లేవు రావు అన్నారు. 2000 వస్తాయి అన్నారు. అంటే మరి సప్పుడు ఏం చెప్తాం. ఏమేమి వస్తున్నాయి మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఏమి వస్తలేదు. ఇక మొన్న బియ్యం మాత్రం వచ్చింది. సన్న బియ్యం వచ్చినాయి. అంతే. ఉన్నాయా? మంచిగా ఏమి లేదు. ఇది కాలు ఇరిగింది. ఇక ఇది పట్టుకుని వస్తాను. అంతేనా? ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయంట. ఏది లేదు. పెట్టలే మేము. రాలేదా? రాసుకపోయాను కానీ పెట్టినాను రాలే. మరి ఎందుకు ఇస్తలేడు పెన్షన్ కానీ ఇందిరమ్మ ఇల్లులు కానీ? ముసలోళ్ళని మంచిగా ఆదుకుంటా అంటాడు కానీ ఏది లేదు సారు. ఏది వస్తలేదు. నాకు దానికి ఎత్తుకోవడానికి ఇచ్చుకో మంచిగా బండి మంచిగా ఉండి కానీ ఏది చేస్తలేడు. ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? ఇక అప్పుడు ఇప్పటికి తేడా కొంచెం. అప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. అప్పుడే మంచిగా ఉండే. అప్పుడు కొంచెం చేసిండు. ఇప్పుడు ఏందో చెప్పిండు కానీ చేస్తలేడు. ఏం చేస్తలేడా? చెప్పుడు మా చెప్పుడు లేదు. జాడేసిండు కథ. అంతేనా? పైసలు లేవు అంటుండు. పైసలు లేవు. నేను లేవా కానీ చెప్పిండు. మరి చెప్పుడు ఎందుకు చెప్పాలి? గంత చేస్తా అంటే అయిపోగా చెప్పుడు ఎందుకు గట్లా ఉన్న మాట చెప్పాలి. అంటే అప్పుడు తెలవలేదంట ఆయన లంకె బిందెలు ఉన్నాయని వచ్చిందంట. అదే ఏమి లేదు. అప్పుడు 4000 ఇస్తా నేను గెలుస్తాను. 2000 ఇస్తాను. మళ్ళా కాలు ఇరిపోయిన వాళ్ళకి ఇరిపోయిన 2-3 అందరికి ఇస్తాను. లేదు అంతే వస్తాను. ఎట్లా మరి అడగవా రేవంత్ రెడ్డి? ఏం అడగాలి? నాకు అంతే వస్తానే. 2000 వస్తానే సారు. కాలు ఇరిగిపోయింది నాకు. 4-5 నెలలు అవుతుంది. గంతే వస్తానే. ఎట్టుందమ్మా అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండి? అంటే కేసీఆర్ పరిపాలించినప్పుడు ఎట్టుంది? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అదే మంచిగా చేసిండు. అంతేనా? ఎందుకని అట్లా? ఎందుకు ఏం చేస్తలేడా? ఏం చేస్తాడు? ఏం చేస్తలేడు. ఒక్కటి కూడా చేయలేదా? వచ్చి 2500 ఆడోళ్ళకి ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు అవును లేదు. అది అన్ని మోసమే చేసిండు. కోడళ్ళకి ఇస్తా అన్నాడు, అత్తలకి ఇస్తా అన్నాడు. కోడానికి అట్ట చేసుకొని బతుకుతారు కావచ్చు. ముసలోళ్ళు ఎట్లా బతుకు? చెప్పిండు కదా కోడళ్ళకి ఇస్తా అన్నాడు, అత్తలకి. మాకు ఇల్లే లేక మా మనవాళ్ళు ఇంత రేకుల కింద రూమ్ తిరగాడితే అన్న ఉంటాను. అరే ఎందుకు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయంట మంచిగా బ్రహ్మాండంగా. మరి ఏం చేయాలి నేను? కాదు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు పేరు రాయలేదా? దరఖాస్తులు పెట్టి ఊర్లో గ్రామ సభలు అని పెట్టిర్రు. ఎవరో వచ్చి రాజక పేరు నియాసుంటోళ్ళు. మరి ఇయ్యలేదా? ఇయ్యలే. ఏమంటారు? ఎవరన్నా కలిసినవా? నేను ఎవరిని కలాలి? ముసల్దాన్ని లీడర్ వస్తలేరా మీ కాడికి? ఎవరు వస్తలేరు. మరి పెన్షన్ సంగతి? పింఛన్ లేదు నాకు. ముసలాయకు ఒక్కనికే. అదే 2000ఏనా? లేదు 4000 ఇస్తా అన్నాడు మంచిగా. గెలిచేదాకా అన్నాడు. ఓటు గెలిచేదాకా అన్నాడు. కథ జాడిచ్చాడు. ఇప్పుడు మీ ముసలాయనకు ఒక్కనికే అంటున్నావు. ఇద్దరికి అప్పుడు
ఇప్పుడు తీసుకుంటే ఒకరికి వస్తుంది, నేను గెలిచినాక ఇద్దరికి ఇస్తానేగా. ఆ, అన్నాడు మరి ఇస్తాను రేపా ఇస్తానే లేడా? మంచిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే అందరికి మంచిగా చేస్తుండు. ఆడవాళ్ళకు 2500 బతుకమ్మ చీరలు ఆయన ఒకటి ఇస్తే నేను 2 ఇస్తా అని చెప్పిండు. పట్టు చీరలు ఇస్తా అన్నాడు. ఏమి ఇస్తలేడా? 2 ఇయ్యలే కదే ఒకటే. ఎట్టా మరి ఏం చెప్తావు? అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది కథ? ఏం చెప్పాలి అంతే. అడగవా రేవంత్ రెడ్డిని? ఈయన పోయి ఏం అడగాలి? మళ్ళా సార్ అంటే వేస్తారా ఓట్లు? మళ్ళీసారి రేవంత్ రెడ్డి ఓట్లు వేస్తారా? ఇప్పుడు ఇస్తా అని ఇయ్యలేదు అంటున్నావు కదా, మళ్ళీసారి వచ్చేటప్పుడు వేస్తారా? ఇస్తారో మేము గట్టి సాడిస్తాం. ఓట్లు వేయరా? ఏం మాట అంటే మాటేనా? మాట మాటే మరి.